సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా 74 సార్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్కు వచ్చిన ఆయన నిన్న రాత్రి వరకు 3 కార్యక్రమాలకు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు తీరు ఇలాగే ఉంటోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. వారాంతాల్లో విశ్రాంతి, వినోదాలు, విందుల కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. ఇటీవల అధికారిక పర్యటనలో భాగంగా గన్నవరం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఇది ఆయన అధికారంలోకి వచ్చాక నగరానికి రావడం 74వ సారి. శనివారం రాత్రి పార్క్ హయత్, నిన్న ITC కాకతీయ హోటల్స్, అన్వయ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు వీకెండ్ టూర్లో ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు 2019లో అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కరోనా కష్టాల్లో ఉన్నప్పటికీ 2022 వరకు చంద్రబాబు తన ముఖం కూడా వారికి చూపించకుండా హైదరాబాద్లో తలదాచుకున్నారనే విషయంపై సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.